అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. మనము మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేసి దాదాపు 20 రోజులు కావస్తుందండి. ఎందుకు మనం అప్లోడ్ చేయలేదంటే రైతన్నవారు ఇప్పటికే చాలా బాధలు అలాగే అప్పులు ఊబులు అయితే ఇరుక్కుపోయారు. వారికి మనం ఏమన్నా ముందుకి మంచి జరుగుతుంది అని చెప్పాలన్నా కానీ మనకి భయం వేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి అలా ఉంది. గత కొన్ని వీడియోలు అయితే మనం చెప్పాము. ఈ సంవత్సరం ప్లాంటేషన్ అన్నది హెవీగా కాదు, చాలా భయంకరంగా చేశారు. స్టాక్ అన్నది ఎక్కువ వస్తుంది. బయట డిమాండ్ పైన రేట్లు అన్నది ఆధారపడి ఉంటుందని మనము లాస్ట్ కొన్ని వీడియోలు అయితే పదే చెప్పాము. ఒక్కో నర్సరీలో అయితే 1.5 కోటి అన్నది వెళ్ళింది. ఇంకా అలాగే అలాంటి నర్సరీలు ఇంకెన్ని ఉంటాయి, ఎన్ని కోట్ల నార అన్నది మన సౌత్లో అయితే ప్లాంటేషన్ జరిగి ఉంటుంది అనే అంచనా కానీ మనము గత కొన్ని వీడియోలు అయితే మనము చెప్పడం జరిగింది. అప్పుడు కొందరు అన్నదాతలు అయితే మనకి కామెంట్ పెట్టారు, ఎంత ప్లాంటేషన్ చేసినా 1000 రూపాయల రేట్లు అమ్ముతాయి, 2000 రూపాయల రేట్లు అమ్ముతాయి అని. మనం చెప్పేది ఏమంటేనా, మనకు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని బట్టి రానున్న రోజుల్లో రేట్లు ఏ విధంగా ఉండవచ్చు అన్నది మాత్రమే చెప్పగలుగుతారు తప్పితే ఇదే రేటు ఉంటుంది అన్నదైతే ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతానికైతే టమాటా తోటలు అయితే ఎటు చూసినా టమాటా తోటలు ఉన్నాయి. ఈ స్టెప్పు టమాటా తోట ఉంది, ఈ స్టెప్లో లేదు అనే విషయం లేకుండా ప్రతి స్టెప్పు టమాటా తోట అయితే రైతన్నలు అయితే పెట్టారు. ఇంకా అలాగే రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మనకు ప్రస్తుతానికి ఉన్న రేట్లకి అయితే మనకి కూలీ ఖర్చులు కానీ బాడిగల ఖర్చు కానీ చేతి నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ 2025 సీజన్లో అయితే రైతుల పరిస్థితి ఏ విధంగా అయిందంటే, ఇంట్లో ఉన్న ఆడవారి నగలు బంగారం ఆస్తులు పాస్తులు ఏ ఉన్నా తాకట్టు పెట్టి అయితే టమాటా అన్నది నాటడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దానికి వడ్డీలు కట్టే కానీ కాకన్నా అంత దారుణంగా అయితే రైతన్నల పరిస్థితి అయితే ఉందండి. వాళ్ళకని 2025లో రేట్లు అమ్ముతాయని అయితే అతి భారీగా నాటారు. గత 2 సంవత్సరాలుగా అయితే రేట్లు అన్నది బాగా వెళ్ళాయి. అప్పుడు 2000 రూపాయలు బాక్స్ వెళ్ళినప్పుడు 500 అన్న వెళ్ళకపోతుందన్న ఆశతో అప్పులు చేసి మరి రైతన్నలు అయితే పంటలు అయితే పండించడం జరిగింది. ప్రస్తుతానికైతే మార్కెట్ డౌన్గా ఉండడం వల్ల రైతన్న పరిస్థితి ఊహగా అందని విధంగా చాలా బాధాకరంగా ఉంది. ఇంకా ఈ రేట్లు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయి అన్న దానిపైన అయితే క్లారిటీ అయితే నాకు కూడా సరిగ్గా లేదన్నా. చూడాలి. ఏదేమైనా ఎలాగో జూలైలో అయితే రేట్లు వెళ్ళే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అది నా అంచనా మాత్రమే. ప్రతి సంవత్సరము ఆ టైంలో అయితే బయట రాష్ట్రాలకు అయితే ఎక్స్పోర్ట్ అన్నది జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ చిక్కు ఏమొచ్చిందంటే బయట రాష్ట్రాల్లో కానీ టమాటాలు అన్నది పుష్కలంగా ఉన్నాయన్న. ఎండలు అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఎండలు అయితే అది భయంకరంగా ఏమీ లేదు. లాస్ట్ 15 రోజుల నుంచి అయితే లైట్గా ఎండలు అన్నది ఉక్కపోతుంది, అంతే, ఎండ తక్కువ.